హలో గైస్ ఎలా ఉన్నారు? జూలై మంత్ వచ్చింది, ఎళ్ళిపోయింది. ఎక్కువ ఫోన్స్ ఏమి లాంచ్ అవ్వలేదు. ఆగస్ట్ మంత్ కూడా వచ్చేసింది. సో, ఇక్కడ కూడా చాలా ఫోన్స్ అయితే కన్ఫర్మ్ అయిపోయాయి లాంచెస్. బట్ అందులో ఎన్నొస్తాయి, ఎన్ని రావో కూడా మనకి తెలీదు. సో, జూలై మంత్‌లో చాలా ఫోన్స్ అయితే వచ్చాయి. ఒక 15, 20 ఫోన్స్ దాకా చెప్పాను. ఎక్స్‌పెక్టెడ్ ఫోన్స్ ఎట్ విల్ లాంచ్ అన్నాను. అందులో 1, 2 ఫోన్స్ అయితే లాంచ్ అవ్వలేదు. అండ్ కొన్ని ఫోన్స్ వచ్చాయి కానీ కొంచెం ప్రైస్ రేంజ్ ఎక్కువ అయిపోయాయి. ఈసారి ఆగస్ట్ వచ్చేసింది. ఇండిపెండెన్స్ డే ఉంది. ఫ్రీడమ్ డే సేల్, ఇండిపెండెన్స్ డే సేల్స్ అనేసి వస్తాయి కాబట్టి, ఈ సేల్స్ టైమ్‌లో మీకేమైనా హెల్ప్ అవ్వచ్చు ఈ మొబైల్ ఫోన్స్ ఇది కొనుక్కుంటే గనక. అండ్ అలాగే లాస్ట్‌లో ఒక టిప్ అయితే చెప్పబోతున్నాను మీకు నేను మొబైల్ ఫోన్స్ గురించి. ఆ టిప్ మిస్ అవ్వకూడదంటే వీడియో లాస్ట్ వరకు మీరు చూసేయండి. ఫస్ట్ మొబైల్ ఫోన్ వచ్చేసరికి వన్ ప్లస్ ఎన్6 ఎక్స్ అనమాట. ఇది ఎన్6కి ఎక్స్ అని పెట్టారంటే లైట్ వర్షన్ ఏదో అనుకుందాం మనం. ఈ యొక్క డిస్‌ప్లే వచ్చేసరికి హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే వాడుతున్నారు. అండ్ ప్రైస్ వచ్చేసరికి 15-18 మధ్యలో పెట్టొచ్చు. ఎస్టిమేషన్ ఇస్తాం ఈ ప్రైస్ అందరం. మీరు కూడా ఎస్టిమేట్ చేసుకుంటారు. ఈ స్పెక్స్ విన్న తర్వాత. ఓ 15,000కి వస్తుందేమో అని. చూద్దాం మరి ఆళ్ళేం జేస్తారో. ఈ వీడియోని రికార్డ్ చేసే టైంకైతే 28 రికార్డ్ చేస్తున్నా ఈ వీడియోని. సో, ఇది ఆగస్ట్ ఫస్ట్‌కైతే ఇది అప్‌లోడ్ అవుతుందనమాట. అండ్ అలాగే ప్రాసెసర్ వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 6 సిరీస్ ప్రాసెసర్ అనమాట ఇది. 50 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. అలాగే బ్యాటరీ వచ్చేసరికి 7000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటదన్నమాట. మ్యాసివ్ బ్యాటరీ. బట్ ఇదొచ్చేసరికి బడ్జెట్ ఎంట్రీ మిడ్ రేంజ్ ఫోన్ అంటున్నారు వీళ్ళు. చూద్దాం మరి. అండ్ ఇక్కడ చార్జర్ ఎంత ప్రొవైడ్ చేస్తారో ఏం చెప్పలేదు వీళ్ళు మరి. చార్జర్ ఇస్తారో కూడా మన డౌటే మాట. టైమ్‌లైన్ వచ్చేసరికి ఎండ్ ఆఫ్ జులై అండ్ స్టార్ట్ ఆఫ్ ఆగస్ట్ అంటే ఈ 31 అలా లాంచ్ చేస్తారంట. బ్యానర్స్ అవి వచ్చాయి అమెజాన్‌లో కూడా. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి బ్యాటరీ సెంట్రిక్ ఫోన్ అంటారన్నమాట దీన్ని. అంటే బ్యాటరీ బేస్డ్ ఫోన్ అండి ఇది. వచ్చేసరికి పోకో ఎం8 పవర్. దీని యొక్క స్పెక్స్ చెప్పేస్తాను. ఫాస్ట్‌గా ఎళ్ళిపోదాం మనం. సో, మీకు కూడా అక్కడ లాగ్ ఇష్యూస్ ఏమి ఉండవు వీడియోలో. సో, మీకు క్లియర్ కట్‌గా ఎళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి పోకో ఎం8 పవర్ అనమాట. ఇదొచ్చేసరికి ఫుల్ హెచ్‌డీ ఆమోలెడ్ స్క్రీన్ ఉంటుంది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 ప్రాసెసర్ వాడుతున్నారు. 50 మెగా పిక్సెల్ రేర్ కెమెరా ఉంటది. 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటది. బ్యాటరీ వచ్చేసరికి 8000 ఎంఏహెచ్ బ్యాటరీ అంటున్నారు. అలాగే 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తామని చెప్తున్నారు. ఆగస్ట్ 4కి ఈ మొబైల్ లాంచ్ అవ్వబోతుంది. బట్ దీని ప్రైస్ వచ్చేసరికి సర్ప్రైజింగ్‌లీ 25,000 అండర్ రావచ్చని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. చూద్దాం మరి. ఆగస్ట్ 4తో షార్ట్ వీడియో ఏస్తాను ఈ ఎం8 మీద. మీరు చూసుకోవచ్చు. అలాగే సామ్‌సంగ్ ఎఫ్70 ప్రో అనమాట. ఇదొచ్చేసరికి ఇండిపెండెన్స్ డే స్పెషల్‌గా ఫోన్‌ని వీళ్ళు లాంచ్ చేస్తున్నారు సామ్‌సంగ్ వాళ్ళు. దీని యొక్క స్పెక్స్ చూసుకుంటే చాలా బావుంది. సో, ఇది ఈ ప్రైస్ రేంజ్‌లో వస్తే మాత్రం డామ్ షూర్ కొనేసుకోవచ్చనమాట మీరు. అదొచ్చేసరికి 25,000 లోపు వస్తే ఈ ఫోన్ మీరు పక్కా తీసేసుకోండి. అండ్ డిస్‌ప్లే వచ్చేసరికి 6.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఆమోలెడ్ స్క్రీన్ అనమాట. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్‌తో దీన్ని తీసుకొచ్చారు. 50 మెగా పిక్సెల్ త్రిపుల్ రేర్ కెమెరా ఉంటుంది. అలాగే 50 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ప్లస్ 2 మెగా పిక్సెల్ మాక్రో కెమెరా ఉంటుంది. దీనితో పాటు 12 మెగా పిక్సెల్ ఫ్రంట్ క్యామ్ తెస్తున్నారు. బ్యాటరీ 6000 ఎంఏహెచ్ బ్యాటరీ అండ్ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. ఫ్లిప్‌కా ఇండిపెండెన్స్ సేల్‌కి ఇది లైనప్‌లో రాబోతుంది. ఈ ప్రైస్‌కొస్తే మీరు పక్కా తీసేసుకోవచ్చు మేడం 25,000 లోపు. సెకండ్ వన్ వచ్చేసరికి మీ అందరి ఫేవరెట్ బ్రాండ్ వన్ వచ్చేసరికి రెడ్మీ నుంచి మాట. నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి రెడ్మీ నోట్ 70 సీరీస్. అంటే నోట్ 17 అండ్ 17 ప్రో. ఓకే. దీని యొక్క స్పెక్స్ అయితే కొంచెం బాగున్నాయి. ప్రాసెసర్ వచ్చేసరికి క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 వాడుతున్నారు బేస్ వేరియంట్‌కి. అలాగే ప్రో వేరియంట్‌కి ఏదైతే ఉందో 6 జెన్ 4 వాడుతున్నారు. అండ్ డిస్‌ప్లే వచ్చేసరికి ప్రీమియం యామోలెడ్ డిస్‌ప్లే అండ్ బోట్ మోడల్స్ యామోలెడ్ డిస్‌ప్లే వస్తోంది. అండ్ కెమెరా వచ్చేసరికి 50 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 20 మెగా పిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా. బేస్ వేరియంట్ వచ్చేసరికి 8000 ఎంఏహెచ్ బ్యాటరీ వాడుతున్నారు. ప్రో వేరియంట్‌కి వచ్చేసరికి 9000 ఎంఏహెచ్ బ్యాటరీ వాడుతున్నారు. దాంతో పాటు వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ కూడా ఉంది. కన్ఫర్మ్ అయిపోయింది ఇది ఆగస్ట్ 6కి అయితే మాత్రం. సో, బేస్ వేరియంట్ అనేది 30,000 లోపు తేవచ్చు. అండ్ అలాగే ప్రో వేరియంట్ అనేది యాహ్! ఇన్ ఇ 40,000 లోపు తేవచ్చు. సో, ఈ 2 గనక 30,000, 40,000 వస్తే గనక ఒకసారి మీరు చెక్‌ఔట్ చేయండి. మన నోట్ సిరీస్ ఫ్యాన్స్ ఉంటే గనక. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఒక బ్రాండ్ ఎంట్రీ అవ్వబోతుందనమాట. అదే వివో. అప్పుడెప్పుడో ఎస్1 అనే ఫోన్‌ని వివో లాంచ్ చేయడం జరిగింది. స్లిమ్మెస్ట్ ఫోన్ మాట. అంటే అది మినీ 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 ఫోన్ అంటాం దాన్ని మనం. అంటే మనం ఎలా చెప్పాలంటే మినీ కాంపాక్ట్ ఫోన్ అంటాం. అంటే అది
పూర్తి కాంపాక్ట్ కాదు, అలాగని పెద్దది కూడా కాదు. కాంపాక్ట్ ఫోన్‌కి, పెద్ద ఫోన్‌కి మధ్యలో ఉంటది. రెగ్యులర్ ఫోన్‌కి, కంప్యూటర్ ఫోన్‌కి మిడిల్‌లో వస్తది దానిది. దీని యొక్క ప్రాసెసర్ వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 7 సిరీస్ ప్రాసెసర్ వాడుతున్నారు. అండ్ అలాగే 7050 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. అండ్ డిజైన్ వచ్చేసరికి స్లీక్ హారిజాంటల్ డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ ఉంది. అండ్ లాంచ్ డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 6థ్ కనేసి ఉందన్నమాట. ప్రైస్ టు బి డిసైడెడ్. మేబీ ఒక 40,000 లేదా ఈ 35,000 మధ్య తేవచ్చు వీళ్ళు. నెక్స్ట్ కన్ఫర్మ్ ఫోన్ వచ్చేసరికి గూగుల్ నుంచి అనమాట. గూగుల్ పిక్సెల్ 11 సిరీస్. ఫ్లాగ్‌షిప్ అండ్ ఏఐ హైలైటెడ్ ఫోన్ అనమాట ఇది. ప్రైజింగ్ వచ్చేసరికి 90,000 పైనే ఉంటుంది. అంటే ఇంకా 1,00,000 అలా వెళ్ళిపోతుంది. ఇవి రాబోతున్న మోడల్స్ ఏంటంటే గూగుల్ పిక్సెల్ 11, పిక్సెల్ 11 ప్రో, పిక్సెల్ 11 ప్రో ఎక్స్ఎల్, పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్. అంటే పిక్సెల్ ఫోల్డ్ ఫోన్ వస్తోంది, ఎక్స్ఎల్ ఫోన్ వస్తోంది, పిక్సెల్ 11 ప్రో వస్తోంది, పిక్సెల్ 11 వస్తోంది. అన్నిటికి ప్రాసెసర్ ఒకటే ఉండబోతుందన్నమాట. అదే గూగుల్ టెన్సర్ G6 మాట. అండ్ హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్స్ వచ్చేసరికి డెడికేటెడ్ టెలిఫోటో లెన్స్ ఈవెన్ ఇన్ బేస్ పిక్సెల్ 11, 42 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఆన్ ప్రో మోడల్స్. సాఫ్ట్‌వేర్ హైలైట్‌లోకొచ్చేస్తే గనక ఇంట్రడక్షన్ ఆఫ్ గూగుల్ స్పార్క్ ఏఐ ఏజెంట్ క్యాపబిలిటీస్. సో, గూగుల్ వాళ్ళు స్పార్క్‌ని ఒకటి డిజైన్ చేశారు కదా! ఏఐ ఏజెంట్‌ని నా ఇంట్లో తీసుకురాబోతున్నారని చెప్తున్నారు. ఇంట్రడ్యూస్ చేస్తారట. అంటే ఎగ్జాక్ట్‌గా కొన్ని ఇంట్రడ్యూస్ చేస్తా అంటున్నారు కొన్ని ఫీచర్స్ అనేవి. అండ్ ఆగస్ట్ 12థ్‌కి ఇది రాబోతుంది. 3 రోజుల్లో సేల్ ఉన్నప్పుడు దీన్ని వీళ్ళు లాంచ్ చేస్తారంటే లాంచ్ ప్రైస్‌కి సేల్‌లో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. 90,000 దాకా అలా పెట్టొచ్చు వీళ్ళు. అండ్ అలాగే మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి రూమర్డ్ ఫోన్స్ అన్నమాట. అసలు మోటోరోలా జీ మ్యాక్స్ ఇదొచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 6 సీరీస్ ప్రాసెసర్ ఉంటుంది. అది ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 30 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 7000 ఎంఏహెచ్ బ్యాటరీ వాడతారు ఇందులో. మీకు ఎస్టిమేటెడ్ ప్రైస్ వచ్చేసరికి రూ. 25,000 దగ్గర పెట్టొచ్చు. అండ్ ఇన్ఫినిక్స్ హాట్ 70 ఇదొచ్చేసరికి యూనిక్ రేర్ డిజైన్ విత్ సెకండరీ మెట్రిక్స్ ఎల్ఈడీ సబ్ డిస్‌ప్లే అట్ బాటమ్. మీడియాటెక్ డైమెన్సిటీ 7 సిరీస్ ప్రాసెసర్ విత్ అమోలెడ్ డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ విత్ 40 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. ఇదేమో దీని స్పెక్స్ అనేటివి. ఇదొక 30,000 ఓ 40,000 ఆ రేంజ్‌కి తేవచ్చు దీన్ని వీళ్ళు చెప్పలేము మనం. అండ్ అలాగే నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసరికి ఇది వస్తే రావచ్చు, లేకపోతే లేదు. అదే మన ఫైర్ బోల్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్. ఫైర్ బోల్ట్ 4జీ అంటున్నారు వీళ్ళు. అండ్ బ్రాండ్ ఎక్స్‌పాన్షన్ అయిందన్నమాట. ఇదొక వేరబుల్స్ అండ్ వేరబుల్స్ అండ్ యాక్సెసరీస్ నుంచి ఫైర్ బోల్ట్ అనే ఫోన్ దాకా వచ్చేసింది. చూద్దాం మరి ఒక 15,000, 16,000 మధ్య తీసుకొస్తే ఫోన్‌ని అగ్రీ టు బై. కానీ ప్రాసెసర్ వచ్చేసరికి యునిస్కో ప్రాసెసర్ వాడుతున్నారు. 600 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ రియర్ కెమెరా. 4జీ సిమ్‌కే సపోర్ట్ చేస్తుందన్నమాట. 5జీ అయితే ఏమి ఉండదు ఇందులో. 4జీ ఫోన్స్. అండ్ ఈ టిప్ చెప్తాను అక్కడ వీడియో లాస్ట్‌లో. టిప్ ఏంటంటే, ఇప్పుడు సేల్స్ టైమ్ వచ్చేసింది కదా బ్రో! కొత్త ఫోన్ కొనుక్కుంటా అంటే వద్దని చెప్తాను నేను. మీకు ఫోన్ రిక్వైర్మెంట్ అర్జెన్సీ అంటే ఫోన్ కొనుక్కోండి. లేదు బ్రో మాది ఫోన్ ఉంది. కొని 1 ½ కొని 2 ఇయర్స్ అయింది బ్రో. ఐ వాంట్ ఎక్స్చేంజ్ ఫోన్ అండ్ టేక్ న్యూ ఫోన్ అంటే తీసుకోవద్దు. అలాగే నెక్స్ట్ అమెజాన్ అంటే లైక్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ కానివ్వండి, బిగ్ బిలియన్ డేస్ వరకు ఫ్లిప్‌కార్ట్ ఆ సేల్ వరకు వెయిట్ చేయగలిగితే వెయిట్ చేయండి. మరి అప్పుడు ఇంకా తక్కువకొస్తే అప్పుడు తీసుకోవచ్చు ఫోన్స్. అంతే ఫ్రెండ్స్ ఈరోజుకి ఈ వీడియో. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. టెక్ ఎక్స్‌ప్లెయినర్స్ మా యూట్యూబ్ ఛానెల్‌ని. అండ్ అలాగే మీ ఫేవరెట్ బ్రాండ్ ఏంటో గనుక కామెంట్ చేయండి. ఇంకొక మంచి న్యూస్‌తో మీ ముందుకొచ్చేస్తాను. అప్పటి వరకు దిస్ ఈజ్ యువర్ వంశీకృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై జవాన్, జై కిసాన్.